శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం మహాసరస్వత్యే నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ మా ఆది ఆస్ట్రాలజీని చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చ్ 1 తారీఖు నుంచి 31 మార్చ్ ఈ నెలలు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ నెలలోనే మూడు ప్లానెట్స్ 3 రాసుల్లో మారుతున్నారు. రవి, బుధ, శుక్రులు కుంభం, మీనం, మేషంలోకి మారుతారు. చెప్పుకుందాం. ముఖ్యంగా చాలామందికి మీలో జాతకాలు తెలుసుకోవాలని, లేకపోతే ముహూర్తాలు పెట్టించుకోవాలని అనుకుంటారు కదా. ముఖ్యంగా మీరు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. నేనే ప్రత్యేకంగా స్వయంగా చూసి నేను మీతో డైరెక్ట్గా మాట్లాడతాను. హాఫ్ అన్ అవర్ పాటు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అనేక రకాలుగా అన్ని అంశాలను పరిశీలిద్దాం. అలాగే మీకు నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కర్కాటక రాశి అండి. కర్కాటక రాశి నాలుగో రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో మీ రాశి వాళ్ళకి చంద్రుడు బాగున్నాడు. అంటే ఏంటంటే భాగ్యంలోనూ దశమంలోనూ ఉన్నాడు. సో ఉండడం వల్ల అంటే జనరల్గా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ప్రయాణాలు చేయడము, ఎక్కువగా ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయడము, ఎక్కువగా తీర్థయాత్రలు ఇచ్చే ప్రయాణం చేయడం జరుగుతుంది. అది అక్కడ చెప్పుకుందాం, భాగ్యస్థానం చెప్పుకుందాం. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి మీరు. ఎందుకంటే సెకండ్ హౌస్ చూసుకోవడము, గురుదృష్టి ఉండడం వలన ఎక్కువ కంఠధ్వని బాగా ఉండడము, ఎక్కువ మాట్లాడడము, ముఖవర్చస్సు పెరగడము, ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడము, సంగీతంలో బాగా సాధన చేస్తూ డెవలప్ అవ్వడం జరుగుతుంది. యాంకరింగ్గా కానీ, పాటలు పాడడం కానీ, ద్వితీయ భావం పర్ఫెక్ట్గా బాగుంది. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మీకు ఫుడ్ విషయంలో, తిండి విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ కారు. ఎక్కువగా జరుగుతుంది. ఎక్కడున్నా మీకు భోజనం పెట్టి పంపిస్తారు. థర్డ్ హౌస్లో కేతు ఎక్స్ట్రాడినరీ. అన్ని విజయాల్లోనూ, అన్ని రంగంలోనూ, అన్ని పరిస్థితుల్లోనూ విజయం సాధించడానికి కేతు ఉపయోగపడతాడు. మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా కేతు ప్రభావం వలన చాలా వృద్ధి, ముందుకు వెళ్తుంటారు. ముఖ్యంగా మీ తోబుట్టువులను కలవడము, పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్ అవ్వడము కేతు ప్రభావం కదా. అలాగే గణపతి విశేషంగా గణపతి ఆరాధన చేసుకుంటే ఇంకా డెవలప్ అవ్వడం జరుగుతుంది. వాహనాలు యోగం కూడా ఇచ్చేది ఎవరు? కేతువే కదా. భూమి, వాహనాలు, తోబుట్టువులకు ధైర్యం చెప్పడం, ఇవన్నీ కేతు ప్రభావం వల్లనే ఉంటాయి. ఫోర్త్ హౌస్ లార్డ్ గురుడు ఉన్నాడు. 4th హౌస్ గురుదృష్టి ఉంది. 4th హౌస్ లార్డ్ శుక్రుడు అష్టమంలో ఉన్నాడు, అంటే సప్తమంలో ఉన్నాడు. ఏదేమైనా కేంద్రాధిపత్య శుక్రుడు పాపి. గురుదృష్టి ఉండడం వల్ల ముఖ్యంగా మీ మదర్ గారికి బాగుంటుంది. ఖచ్చితంగా ఆవిడ హెల్త్ రీత్యా బాగుంటారు. చదువు రీత్యా మీకు బాగుంటుంది. వాహనాలు కానీ, గృహాలు కానీ, భూములు కానీ ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ల్యాండ్స్, కొంతమంది ఉంటారు కదా, ల్యాండ్స్ అంటే పంటలు పండే వ్యవసాయదారులు, వాళ్ళకు కూడా శుభవార్తలు వింటారు. వాళ్ళకు కూడా మంచిగానే అంటే బాగా ఉంటుంది. వాళ్ళ వ్యాపారం కానీ, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి పంటలు పండించడం కానీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. అది డౌట్ లేదు. 5th హౌస్ లార్డ్ కూడా మీకు గురుడు అవ్వడం వలన, చాలా మంచి పొజిషన్ ఉండడం వలన, సంతానం వలన మీకు యోగం. 10th హౌస్లో ఉన్నాడు కదా, సంతానం వలన మీకు యోగము, అలాగే సంతానానికి ఉద్యోగాలు వచ్చే కాలము అని చెప్పొచ్చు అనమాట. అంతే మీకు జనాకర్షణ కూడా ఎక్కువ అండి. మీరు ఎక్కువగా పలుకుబడి కలిగి ఉంటారు కాబట్టి రాజకీయ రంగంలో కూడా మీరు విశేష ప్రతిభ ఉంటుంది మీకు. మీలో చాలామందికి స్టాక్ అండ్ షేర్ మార్కెట్లో కూడా మీరు ఉంటారు. సో వాటిల్లో కూడా లాంగ్ రన్లో మీకు అనుకూల పరిస్థితులు వస్తాయి. ఆరో భావాధిపతి చూసుకోవడం వల్ల శత్రు భయం, రుణ భయం, రోగ భయం చాలా తక్కువ ఉంటుంది. రోగాలు మరి శని ఉన్నాడు కదా మరి అష్టమంలో, అది కాకుండా ఆరో భావంలో ఉన్నటువంటి కాంబినేషన్ ఏంటంటే గురు దృష్టి ఉండడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుంచి త్వరగా బయటపడతారు. శత్రు భయం తక్కువగా ఉంటుంది. మీకు సేవకాజనం కూడా ఎక్కువగా ఉంటారు. 7వ స్థానంలో కుజు శుక్రులు కాంబినేషన్ తప్పు. అంటే కేంద్రాధిపత్యం వచ్చినటువంటి కుజుడు తప్పు. 7వ స్థానంలో కుజుడు కూడా, అంటే కుజుడు ఉచ్చ స్థితిలో ఉండడం గొప్ప అదృష్టం. పరమోచ్చలోకి వస్తున్నాడు. అంటే మీకు పంచమాధిపతి అంటే 10th హౌస్ లార్డ్ 7వ ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే తెలిసే సంబంధం జరుగుతుంది మీకు. అంటే అయినంటి వాళ్ళంటే మీ బ్లడ్ రిలేషన్స్ ఎవరో ఉంటారు, వాళ్ళకి సంబంధాలు బాగుంటాయి. మీ పెళ్లి సంబంధాలు జరుగుతాయి, తెలిసిన సంబంధాలు జరుగుతాయి, వివాహ శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారంలోనూ మీకు వృద్ధి కలుగుతుంది. కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉండి దశమస్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగంలో బ్రహ్మాండం డెవలప్మెంట్స్ ఉంటాయి, అందులో డౌట్ లేదు. పైగా 16వ తారీఖున 15 వరకు మీకు మకర రాశిలోనే 16 నుంచి మారిపోతున్నాడు, అష్టమంలోకి వస్తాడు. సరే ఇక్కడ ఏంటంటే చిన్న ఇబ్బంది అంటే కర్కాటక రాశి వాళ్ళకి రవి
శని కుజులు అష్టమ స్థానంలో తప్పు. అంటే బుధ శుక్రుల కాంబినేషన్ కూడా ఉన్నారు, అక్కడ కూడా చెప్తాను. సో మనం ఏంటంటే ఈ కుజుడు మీకు 16వ తారీఖు నుంచి 15 నుంచి 16లోకి వస్తున్నాడు. అంటే 15వ తారీఖు తర్వాత నుంచి మీకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, చిన్న చిన్న ఆపరేషన్స్ అంటే అందరికీ జరగవండి. ఆల్రెడీ అది చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి జరుగుతుంది అనమాట. చిన్న చిన్న ఆపరేషన్స్ కానీ, దెబ్బలు తగలడం వల్ల కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. అంటే మిమ్మల్ని భయపెడుతున్నట్టు, నాకేదో వచ్చేస్తున్నట్టు ఏమీ కాదండి. అందరికీ మేలు జరగాలని కోరుకుంటాం కాబట్టి మీకు ఏం కాదు. వెంకటేశ్వర ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సూర్య భగవాన్ ఆరాధన చేసుకుంటే, ఆది చూరదం కానీ ఇవన్నీ చేసుకుంటుంటే అద్భుతమైన ఫలితాలు. ఇటువంటివన్నీ దగ్గరికి యాక్సిడెంట్స్ తప్పిపోతాయి, డౌట్ లేదు. శని కూడా బాగున్నాడు కాబట్టి, శని ప్రభావం ఉంది కాబట్టి, శని బలవంతుడు అయ్యాడు కాబట్టి ఇక్కడ శని డిగ్రీస్లు ఎక్కువ ఉన్నాడు కుజుడి కంటే. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరైతే దీపారాధన శనివారం పాటు చేస్తారో, అదే మంగళవారం కానీ శనివారం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ ఆంజనేయ స్వామి ఆరాధన అంటే ఆరాధన అంటే మీకు తెలుసు కదండి, పూజించడం చేస్తారో వాళ్ళకి చాలా 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 ఈ యాక్సిడెంట్స్ కానీ ఇటు ప్రభావం బ్యాడ్ ఇంపాక్ట్స్ తగ్గిపోతాయి. సందేహం లేదు. బుధ శుక్రులు అష్టమ భావంలో తప్పు. అంటే యాక్చువల్గా శుక్రుడు అష్టమంలో తప్పు అని అంటాం. అంటే శుక్రుడు 7వ తారీఖు నుంచి అష్టమంలోకి వస్తున్నాడు. సో అష్టమ శుక్రుడు ఏమవుతుందంటే చెడు అలవాట్లు, చెడు స్నేహితులు, మంచి మార్గంలో వెళ్ళలేకపోవడము, ఇటువంటి కొన్ని చిన్నవి, అది తాత్కాలికమే అనుకోండి, పెద్ద పెద్ద దాని గురించి ప్రభుత్వంతో చూడక్కర్లా. కాబట్టి మరి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. సరే, బుధ శుక్రుల కాంబినేషన్ కూడా కామన్. అంటే చాలామందికి సినిమా రంగంలో కూడా కొంతమందికి ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ డిలే అయిపోతూ ఉంటాయండి ఇవన్నీ. కానీ ఇక రవి బుధుల కాంబినేషన్ అష్టమ స్థానంలో ఉన్నారు కదా, 12th హౌస్ లార్డ్ అష్టమంలో బుధుడితో రవితో కలిసి ఉన్నాడు. విదేశీ పర్యటన చేస్తారు, డెఫినెట్గా విదేశీ పర్యటన చేయడము, విదేశాల నుంచి ధనయోగం ఉండడము. రవి బుధుడు అష్టమ స్థానంలో ఉంటే దీర్ఘాయుర్దాయం ఉంటుందని మాత్రం మర్చిపోకూడదు. ఎంత యాక్సిడెంట్లు జరిగినా, ఎంత ఆపరేషన్ జరిగినా, ఏం చేయినా సరే మీకు ఆయుర్దాయం ఉంది. ఇది నోటెడ్. ఎందుకంటే నా సొంత కవితం ఎప్పుడు ఏది ఉండదు. సో మనకి చెప్పాను కదా, శని కుజులు దెబ్బ తగులుతాయి బాబోయ్, ఏం భయపడకండి. రవి బుధులు మిమ్మల్ని రక్షిస్తారు. రవి బుధులు దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తారు, ప్రభుత్వం ద్వారా వచ్చే ధనయోగాన్ని ఇస్తారు, సడన్ గెయిన్స్ ఇస్తారు. మీకు సడన్ గెయిన్స్ అంటే కోర్టుల కేసులో కానీ, లేకపోతే ఏదే చిన్న మీకు రావాల్సిన బాకీలు కానీ, ఆస్తి పాస్తుల విషయంలో మీకు ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా అష్టమ స్థానంలో శని మాత్రం మర్చిపోకూడదు, మనం పూజించాల్సిందే. ఎందుకంటే అష్టమ శని దోషం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే కుజుడు ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా, జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఖర్చు ఎక్కువైపోతుంటుంది. ఎందుకని? 2nd హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నాడు కదా. కానీ ఆ రవితో కలిసిన బుధుడు ఉన్నాడు కదా, విదేశాల దగ్గర నుంచి ధనయోగం. అంటే డబ్బులు వస్తూనే ఉంటాయి, ఖర్చు అయిపోతూనే ఉంటాయి. దేని ద్వారా ఖర్చు అవుతాయి? ఆపరేషన్స్ అని, హాస్పిటలైజేషన్ అని, ఇంకోటని, ఇదని ఉంటాయి. కానీ దైవారాధన మాత్రం మర్చిపోకూడదు. ఇవన్నీ మర్చిపోయారనుకోండి, శివుడి యొక్క అభిషేకాలు చేయించుకుంటూ ఉంటే సర్వదోషాలు పరిహారం అవుతాయి. అమ్మవారి పూజలు, కనకదుర్గ అమ్మవారి పూజలు చేసుకుంటే, పూజలు అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, పార్వతీదేవి అమ్మవారు అవ్వచ్చు, ఆవిడికి పూజలు, చండీ హోమం, కుంకుమ పూజలు చేయించుకోవడం వలన ఈ దోషాలన్నీ త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి అనడంలో అతిశయోక్తి కాదు. సరే, ఈ పక్క పెడదాం, ఇంకా డీప్గా వెళ్ళక్కర్లా. అష్టమస్థానం గురించి, భాగ్యస్థానం గురించి తెలుసుకుందామండి. రవి ఇందాక అష్టమంలో చెప్పాను కదా, రవి 14 నుంచి మారిపోతున్నాడు. అంటే మీనరాశిలోకి వస్తున్నాడు. రవి రాహువులు, అలాగే చంద్రుడితో కలిసిన బుధుడు కూడా పైకి వచ్చేస్తాడు. అంటే బుధుడు కూడా 7వ తారీఖు నుంచి మీకు, అంటే ఇవన్నీ కన్ఫ్యూజ్డ్గా ఉంటుందండి. అంటే మీనరాశిలో రవితో కలిసిన రాహువు, బుధుడు, చంద్రుడు, ఈ 4 గ్రహాలు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఏంటి? రవితో కలిసిన రాహు కానీ, చంద్రుడితో కలిసిన రాహు కానీ మిక్కిలి విశేషంగా యోగిస్తాడు రాహువు. అంటే వీళ్ళ యొక్క ఫలితాలని, అంటే బ్యాడ్ ఫలితాలు ఉన్నా సరే మంచి ఫలితాలు రాహు ఇస్తాడు. రాహు ఏమి ఇస్తాడు అంటే పుణ్యక్షేత్ర దర్శనాలు చేయిస్తాడండి, గంగా స్నానాలు చేయిస్తూ ఉంటాడు, విదేశీయానాలు పంపిస్తూ ఉంటాడు, ఫ్లైట్లు ఎక్కేటి చేస్తూ ఉంటాడు, సముద్రయానం ఏటి చేస్తూ ఉంటాడు రాహు. అలాగే కాశీ వంటి పుణ్యక్షేత్రాలు చెప్పాను, కాశీ వంటి పుణ్యక్షేత్రాలు కానీ, అలాగే సముద్రయానాలు కానీ అలా చేస్తూ ఉంటారు మీరు. అంతేనా? అంతేకాదండి, కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, హార్డ్వేర్ మెటీరియల్స్ రంగంలో రవి రాహుల్ అదే కాంబినేషన్ ఉంది కదా, హార్డ్ మెటీరియల్స్ ఉన్న వాళ్ళకి, అంటే కంప్యూటర్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అంటాం కదా, వాళ్ళందరూ కూడా చాలా యోగవంతమైన కాలం అని రవి రాహుల్ వలన చెప్పచ్చు. రవి రాహుల్ వలన డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మంచి వృద్ధి కలుగుతూ ఉంటుంది. సరే, అది పక్కన పెడదాం. చంద్రుడితో కలిసిన రాహు గురించి చెప్పుకుందాం. చంద్రుడితో కలిసిన రాహు ఏంటంటే ముఖ్యంగా అవయవ సౌష్ఠవం కలిగి ఉంటారు బాగా. భార్యాభర్తల విషయంలో ఒకళ్ళ మాట ఒకళ్ళు వినడం, వాళ్ళకి గౌరవించుకోవడం జరుగుతుంది. చంద్ర రాహుల్ కాంబినేషన్. అలాగే బుధ రాహుల్ కాంబినేషన్ కూడా, ఈ బుధ రాహుల్ కాంబినేషన్ కూడా వార్తా సంస్థల్లో వార్తల సేకరణ చేయడం, మంచి సిద్ధహస్తులు మీరు. అలాగే
మీ ప్రజ్ఞా పాఠవాలు చూపిస్తూ ఉంటారు. మీ తోబుట్టువులు ఉంటారు కదా, వాళ్ళ వలన తోబుట్టు వలన మీకు, మీ వలన తోబుట్టువులకి మంచి ఫలితాలు వస్తాయి. ఇది బుధ రాహుల్ కాంబినేషను. ఆడవాళ్ళు కూడా చెప్పాలంటే రవి రాహుల్ కాంబినేషను మంచి ప్రతిభ కనపరుస్తుంటారు, విశేషమైన ధైర్యం కల్పిస్తుంటారు. రాజ్యస్థానంలో అంటే రాజ్య ప్రతిభ అంటే ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనప్రాప్తి ఎక్కువ. రవి రాహుల్ కలిశారంటేనే ధనప్రాప్తి ఉంటుంది. రవి రాహుల్ కలిశారంటేనే డాక్టర్స్లో కూడా చాలామంది అవుతారు, అందులో సందేహం లేదు. భాగ్యస్థానం ఇంత విపరీతంగా బాగుందండి. సినిమా రంగం కూడా రాహువే అవుతాడు కదా, అక్కడ బుధుడితో కలిసిన రాహు కదా, అంటే వ్యాపారాభివృద్ధి సినిమా రంగంలో కూడా ఉంటుంది, మీకు ఖచ్చితంగా బాగుంటుంది. రవి రాహుల్ కాంబినేషన్ వల్ల అంటే కోల్ మైన్స్ సింగరేణి కానీ, హార్డ్ మెటీరియల్స్ కానీ, హార్డ్ మెటీరియల్స్ చెప్పాము, సిమెంట్ పరిశ్రమ కానీ, ఇవన్నీ ఫార్మాస్యూటికల్స్ రంగం ఇవన్నీ అంటాం కదా, వాళ్ళ బిజినెస్లో తప్పకుండా సక్సెస్ అవుతారు. దశమంలో గురుడితో కలిసిన బుధుడు సరే భాగ్య అష్టమస్థానంలో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మిగతా బాగున్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాడు. గురుడు చూడండి, దశమంలో గురుబుధుల కాంబినేషన్, గురుచంద్ర కాంబినేషన్ చెప్పుకుందాం. గురుచంద్ర కాంబినేషన్ వలన విదేశ పర్యటన చేయడము, 12th హౌస్ లార్డ్ మీకు దశమంలో ఉండడం వల్ల ఖర్చులు అధికంగా ఉండడము, చేస్తున్నటువంటి బ్యాంకింగ్ రంగంలో కానీ అలాగే విద్యా సంస్థలో కానీ మీరు పేరు ప్రఖ్యాతులు బాగా తెచ్చుకోవడము, లాయర్స్ వృత్తిగా కూడా బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంది. గురుబుధుల కాంబినేషన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, గణిత శాస్త్రము, జ్యోతిష శాస్త్రము మంచి పేరు ప్రతిభ కనపరుస్తారు. ధనము, కీర్తి, ప్రతిష్టలు బాగా వస్తాయి. ముఖ్యంగా ఆస్ట్రాలజీలో ఉన్న వాళ్ళకి గుర్తింపు, గౌరవము, ఆదాయము దినదిన ప్రవర్ధమానం అవడము జరుగుతుంది. ఆస్ట్రాలజీలో ఉన్న వాళ్ళకి, ఆస్ట్రాలజీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అంటే గురు బుధుల కాంబినేషన్ అదే కదండి. అలాగే ఆడిటర్స్గా బాగా పేరు ప్రఖ్యాతులు, గవర్నమెంట్ ఆడిటర్స్ కానీ అది ఉంటారు, గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యూటరీ ఆడిటర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంట్స్ అంటాం కదా, CMA, వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. మీరు ఎక్కడ ఏ ఉద్యోగం చేస్తున్నా చాలా బాగుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ చాలా అద్భుతం. మీరు సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ రాస్తున్న వాళ్ళకు కూడా మంచి వృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి, లేడీస్కి రవి రాహుల్ కాంబినేషన్ మంచి భర్తను కూడా ఇస్తాడన్నలో సందేహం లేదు. సో ఈ విధంగా కాంబినేషన్స్ బాగున్నాయండి. కర్కాటక రాశి వాడు ఎక్సెప్ట్ అష్టమ స్థానం. సో కాబట్టి మర్చిపోకుండా శనిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. శనిని బాగా పూజించండి, ఖచ్చితంగా పూజించాల్సిందే. శనీశ్వరుడి దగ్గర ప్రతి శనివారం వీలుంటే కొన్ని శనివారాలు, 7 శనివారాలు స్వామి దగ్గర దీపారాధన చేసుకోండి. ఆంజనేయ స్వామి చుట్టూ తిరగడం అంటే ప్రదక్షిణ చేయడం మర్చిపోకండి. ఇవన్నీ కుదరకపోయినా సరే హనుమాన్ చాలీసా ఇంట్లోనే చదువుకుందాం. వెంకటేశ్వర ఆరాధన చేసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. కానీ మీకు ఏం భయపడకండి, రవి బుధులు మీకు అష్టమ స్థానంలో ఉన్నారు, దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళని మంచి విశేషంగా పూజలు చేసుకోండి. ఫలితాలు మంచి వాటంతటా అవే వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి, మంచి ఫలితాలు వస్తాయి.